అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసన్నలోని సింహరాశి వారికి, ధనుస్సు రాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి శనిదోష నివారణకు పరిహారములు, శాంతులు ఈ వీడియోలో మీకోసమే. లైన్ బిఎస్కే ప్రసన్నలో సిద్ధాంతి 9440255669, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి. ఈ వీడియో కడవరకు చూడండి. ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ బాక్స్లో రాయండి. శుభం భూయాత్. శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం 30 మార్చి 2025 ఆదివారం సాయంకాలం 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు సిద్ధాంతి గారు వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ యూట్యూబ్లో లైవ్ ఇచ్చుచున్నారు. ఇందులో భాగంగా మేషాది ద్వాదశ రాశులకు అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం ఈ రాశుల వారందరికీ కూడా సంవత్సర ఫలితములు మంచి చెడ్డ తెలియపరుస్తున్నారు. మేజర్ ప్లానెట్స్ అంటే గురు, శని, రాహు, కేతువుల గురించి వారి గ్రహ సంచార ఫలితములు, పరిహారములు కూడా తెలియపరుస్తున్నారు. కందాయ ఫలములు, రాజ్యపూజ్య అవమానములు, ఆదాయ వ్యయములు మొన్న ముఖ్యమైన విషయాలన్నీ కూడా చెప్పుతున్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎవరు కూడా మిస్ కాకండి. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాన్ని మిస్ కాకండి. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసన్నరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి. మనము గత కొద్ది రోజులుగా కొన్నాళ్ళ నుంచి జ్యోతిశాస్త్రము, వాస్తుశాస్త్రము, సంఖ్యాశాస్త్రము, న్యూమరాలజీ గురించి మనము వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము వీడియోస్ ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము. అందులో భాగంగానే కొద్ది రోజుల నుంచి కూడా మనము శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉగాది గోచార ఫలితముల గురించి చెప్పుకుంటున్నాము. అయినట్టయితే ఏలినాటి శని గురించి కూడా మనం చెప్పుకున్నాము పూర్వం. అయితే ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు ఏలినాటి శని అంటే ఏమిటి అని. ఏలినాటి శని చేసే పనుల గురించి భయపడుతున్నారు. కొంచెం కష్టాలు నష్టాలు కలగజేసే మాట వాస్తవమైనా కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా కలగజేస్తారు. కొన్ని ఈతి బాధలు కలగజేస్తారు ఏలినాటి శని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అనవసరమైన నీలాపనిందలు కూడా వస్తూ ఉంటాయి. ఎంత కష్టపడినా మనకి ఫలితం దొరకపోవచ్చు. వచ్చిన ఫలితం కూడా మన చేతికి అందకపోవచ్చు. అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. యజమాని సేవకుల మధ్య గొడవలు ఉంటాయి. గురు శిష్యుల మధ్య గొడవలు ఉంటాయి. రాజకీయ నాయకుల పరస్పర విరుద్ధ భావాలు కలిగి ఉంటారు. ఒకటేంటి అనేక రకాల కష్టాలు నష్టాలు కలుగుతాయని అందరూ కూడా చెబుతున్నమాట వాస్తవం అయినప్పటికైనా సరే దీని నుంచి తప్పించుకునే మార్గాలు కూడా చాలా చాలా శాస్త్రంలో ఉన్నాయి. అది మీరేమీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏలినాటి శని మనకి లోక జ్ఞానాన్ని ఇవ్వటానికి వస్తుంటాడు కానీ ఇంకో దానికి కాదు. మనకి మంచి చెడ్డలు తెలియపరుస్తానికి వస్తుంటాడు. మనం అప్పటి వరకు కూడా గుడ్డిగా నమ్మే జనాలు మనకి మంచి వల్ల చెడ్డ వల్ల ఎవరు ఎంతవరకు సహాయం చేస్తారో అని మనకి తెలియపరుస్తానికి గాను మనకు ఒక చిన్న టెస్ట్ లాగా పెడుతుంటాడు. ఆ టెస్ట్ పెట్టేటప్పుడు మనం చాలా సంఘర్షణ వస్తుంటుంది. మనం చాలా బాధలు పడుతూ ఉంటాము. అటువంటి బాధలని సహించలేక మనం అనేక కష్టాలు అనుభవిస్తూ ఉంటాము. కాబట్టి సహించలేని గుణం మనకు ఉంది కాబట్టి మనం ఆ బాధను తట్టుకోలేం. కాబట్టి ఆ బాధలకి పరిహారం కూడా శాస్త్రంలో ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరము శని గ్రహ మార్పు జరుగుతుంది. శనిగ్రహం మార్పు వల్ల సింహరాశి వాళ్ళకి అష్టమ శని వస్తుంది.
అంటే శని మీనరాశిలో ఉంటున్నాడు. అదే సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుసు, మకర, కుంభ, మీనం అష్టమ శని. ఈ అష్టమ శని కూడా మనుషులకు కష్టాలు పెడుతూ ఉంటుంది. తర్వాత ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని వస్తుంది. అంటే ధనుసు, మకర, కుంభ, మీనం. ఈ యొక్క అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి కూడా కొంచెం కష్ట నష్టాలు కలుగజేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. తర్వాత కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది. అంటే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని జన్మలో ఉంది. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ద్వితీయం రెండో ఇంట్లో ఉంది. తర్వాత మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని జన్మలో ఉంది. కొంచెం ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి కలగజేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ద్వాదశంలో ఉంది. ఇది కూడా కొంచెం ఖర్చులు ఎక్కువ కలగజేస్తుంటుంది. ఏది ఏమైనప్పటికైనా సరే ఏలినాటి శని మనకి ఎంత లోక జ్ఞానాన్ని ఇచ్చినా, మనకి ఎంత టెస్ట్ పెట్టినప్పటికైనా సరే దాని నుంచి మనం తట్టుకునే శక్తి మనకి ఉండే అవకాశాలు లేవు. కాబట్టి దాని నుంచి మనం బయటపడాలి అన్నట్టయితే మటుకు ఏమి చేయాలి, ఏమి పరిహారాలు చేయాలి అన్నట్టయితే ఫస్ట్ నీతి నిజాయితీ మనం ఉండాలి. తర్వాత మనకి వర్క్ ప్యాటర్న్ బాగోవాలి, మనం కష్టపడి పని చేయాలి. తర్వాత ఒక పని మనకి జరగాలి అన్నట్టయితే 1 గంటలో జరిగే పని 10 గంటలు పట్టవచ్చు. దాని గురించి ఏమి భయపడవద్దు. నెక్స్ట్ ఏలినాటి శని మనకి చెప్పులు లేకుండా నడిపిస్తూ ఉంటుంది. తర్వాత మనకి అదో రకంగా మనల్ని ప్రవర్తిస్తుంటుంది, నడిపిస్తూ ఉంటుంది. తర్వాత భార్యాభర్తలకి గొడవలు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చుట్టాలకు కూడా గొడవలు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే అయ్యప్ప స్వామివారి దీక్షను పట్టినట్టయితే మీకు బాగుంటుంది. అయ్యప్ప స్వామివారి దీక్ష పట్టడంలో ఉద్దేశం ఏంటంటే చెప్పులు లేకుండా నడుస్తాము, అది ఏలినాటి శని చేసే ఒక భాగము. నల్లని దుస్తులు ధరిస్తాము, అది కూడా ఏలినాటి శని చేసే ఒక భాగము. రెండవది భార్యకు దూరంగా ఉంటాము, అది కూడా ఏలినాటి శని చేసే ఒక క్రియ. రెండవది చుట్టాలకి బంధువులకు కూడా మ్యాక్సిమం దూరంగా ఉంటాము, ఏదో దేవాలయంలో పూజ చేసుకుంటుంటాము, అది కూడా ఏలినాటి శని చేసే ఒక భాగము. తర్వాత మనకి అందరితో కూడా పేద సాధలతోటి, అంటే ధనవంతులు పేదవారు అనే తేడా లేకుండా అందరితోనూ కూడా సహవాసం చేసి అందరి సమక్షంలో సహభంక్తి భోజనం చేస్తుంటాము, విందులు. అది కూడా ఏలినాటి శనిలో ఒక భాగము. తర్వాత ఈ యొక్క అనేక రకాలుగా మనకి కష్టాలు నష్టాలు ఇది చేసి పెద్ద పాదం అన్నది చిన్న పాదం అన్నది చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఇది కూడా ఏలినాటి శనిలో ఒక భాగము. కాబట్టి తప్పనిసరిగా అయ్యప్ప స్వామి దీక్ష పట్టడం మీరు చాలా మంచిది. తర్వాత వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది. నువ్వుల నూనె, ఆముదము, ఆవు నెయ్యి 3 కలిపి సమపాలలో 3 రకాల ఒత్తులు వేసి దీపారాధన చేయిస్తే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని కూడా తొలగిపోతుంటుంది. మీకు అనేక విధాలుగా బాగుంటుంది. నెక్స్ట్ అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, మీకు అన్ని విధాలు కూడా మంచిది. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, మీకు అన్ని విధాలు మంచిది. నెక్స్ట్ శాస్త్రంలో చెప్పారు మంత్రము, యంత్రము, దానం అని. అయినట్టయితే వేదపూర్వకంగా వేద మంత్రాల సాక్షిగా బ్రాహ్మణులు చేస్తుంటారు. శని యొక్క మంత్రాన్ని, మూల మంత్రాన్ని జపం చేసి తర్వాత దాన ధర్మాలు ఇవ్వాలి. తర్వాత శనీశ్వరుడు అభిషేకం చేయాలి. అయితే ఇది అందరూ కూడా చేయలేరు, ఈ పనులను కూడా అందరూ చేయలేని పనులు. కాబట్టి అందరికీ కూడా సులభ మార్గంగా చేసే చిన్న చిన్న పనులు కూడా నేను చెప్తున్నాను. అవి మీరు శ్రద్ధగా వినండి. అంటే చేయగలిగిన వాళ్ళు శని యొక్క జపాలు చేయించండి బ్రాహ్మణుల చేత, శని యొక్క దానాలు చేయించండి బ్రాహ్మణుల చేత, శని యొక్క హోమాలు కూడా చేయించండి బ్రాహ్మణుల చేత. అది మంచిదే కాదని నేనే అన్నా. కానీ అది చేయలేని వాళ్ళు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, అతి పేదవారు, తర్వాత ఒక పేదరికానికి దిగువన ఉన్నవాళ్ళు, వీరు ఏ పని చేయాలి అన్నట్టయితే చిన్న చిన్న చిట్కాలు లాంటివి చెప్తాను, మీరు చేయండి. నల్ల నువ్వులు 1 భాగం తీసుకోండి, నల్ల నువ్వులు. తర్వాత మినుగులు 2 వంతులు తీసుకోండి. ఈ 2 కూడా మీరు కలిపి వేయించి పిండి చేసి బెల్లము నెయ్యి కలిపి ఉండలు చేయించి ప్రతి శనివారం కూడా శని పూజ చేసి శనికి నివేదన చేసి 11 మంది పేదలకు దానం చేయండి.
చేస్తే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది. శని యొక్క పేడ పరిహారం అవుతుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ బియ్యం పిండి తీసుకోండి. బియ్యం పిండి తీసుకోండి, అందులో పంచదార కలపండి. తర్వాత శని భగవానునికి మీరు ఇంట్లోనే పూజ చేసుకోండి, ఏమీ పర్వాలేదు. లేదు మీరు టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకోండి. రావి చెట్టు మొదట్లో శని యొక్క విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకోండి, పర్వాలేదు. పూజలు చేసి శనికి నివేదన చేయండి. ఏంటి, బియ్యం పిండి పంచదార కలిపి ఈ యొక్క పదార్థాన్ని నివేదన చేసి చీమలకు వేయండి. చీమలకు వేసినట్టయితే ఆ చీమలు తింటాయి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాయి. మీకు శని యొక్క పేడ పరిహారం అవుతుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ శని యొక్క మూలమంత్రాన్ని జపం చేయమని చెప్పాను కదా. అయితే శని యొక్క మూలమంత్రాన్ని జపం చేయలేకపోతే ఆ యొక్క బీజాక్షరాలు కొంచెం కఠినంగా ఉంటాయి. చేయలేకపోతే శనిగ్రహ స్తోత్రాన్ని మీరు చదవండి. దశరథుడు పలికిన దశరథకృత శని స్తోత్రాన్ని మీరు చదివితే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత ఇనుము ఉంగరాన్ని పెట్టుకోండి, లేదా ఇనుము కడియాన్ని మీరు పెట్టుకోండి, ధరించండి, మీకు మంచిది. శనికి ఇష్టమైన నువ్వులు, శనికి ఇష్టమైన పదార్థాలు నువ్వులు, అవి ఒక 11 తీసుకోండి. అవి 11 తీసుకొని తర్వాత దానిని ఒక ఇనుప పాత్రలో పోయండి. శనిగ్రహానికి పూజలు చేయండి. చేసి ఆ యొక్క ఇనుప పాత్రలో పోసి నా నువ్వులని ఆ యొక్క పెద్దవారు అంటే ముదిసల వారు బ్రాహ్మణునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి శనివారందు పడమర దిశగా తిరిగి దానం ఇవ్వండి. మీకు మంచి ఫలితాన్ని వస్తుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ మీరు 11 శనివారాలు ఈ విధంగా చేసినట్టయితే మీకు శనిగ్రహ పేడ పరిహారం తొలగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి మీకు ఏంటంటే ఆవపిండి తీసుకోండి. ఆవపిండి పెరుగన్నం కలిపి పేదవారికి భోజనం పెట్టండి. ఆవపిండి పెరుగన్నము కలిపి పేదవారికి భోజనం పెడితే మీకు అన్ని విధాలు కూడా మెచ్చగలుగుతుంది. తర్వాత నువ్వు పప్పు ఉండలో చిన్నపిల్లలకి శనివారం పూట పంచిపెట్టండి, పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. శనీశ్వరునికి తైలాభిషేకం చేయించండి. తర్వాత నువ్వుల దానం బ్రాహ్మణులకి చేయించండి, మీకు ఫలితాన్ని వస్తుంది. మందపల్లి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే దారిలో ఉంది. అక్కడ మందపల్లిలో శనీశ్వరాలయానికి మీరు వెళ్ళి అక్కడ అభిషేకాలు అవన్నీ కూడా చేయించండి, చేస్తే మీకు బాగుంటుంది. తర్వాత మీకు గుర్రబిడక్కతో పరిహారం ఉంది. గుర్రబిడక్క పరిహారం మీకు అన్ని విధాలా కూడా బాగుంటుంది. మీకు శనిగ్రహ దుష్ప్రభావాలు తొలగాలని అన్నట్టయితే మీ యొక్క ఇంటి మెయిన్ డోర్ అంటే సింహద్వారానికి నలుపు రంగు గుర్రబిడక్కను వేలాడదీయండి. వేలాడదీస్తే అది చాలా మంచిది. కొన్ని ఏరియాల్లో చాలామంది ఈ యొక్క గుర్రబిడక్కతో కూడా ఉంగరాన్ని తయారు చేయించుకుంటున్నారు. ఆ ఉంగరాన్ని ఎడమ చేతి మధ్య బ్రేలుకి పెట్టుకుంటున్నారు. అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఏలెన్నర శని ప్రభావం కూడా పోతుంది, దృష్టిదోషం కూడా పోతుంది. ఈ గుర్రబిడక్క ఎప్పుడైతే మీరు సింహద్వారానికి పైన తగిలించారో అప్పుడు మీ ఇంటికి వచ్చే దృష్టిదోషం పోతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రాబ్లమ్స్ కూడా మీకు తొలగిపోతాయి. తర్వాత మీకు హనుమాన్ చాలీసా పారాయణ ఎప్పుడు చేయండి, చేస్తే మీకు మంచిది. శని మంగళవారాల్లో సుందరకాండ పారాయణ చేయండి, అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత హనుమంతునికి వాల పూజ, లాంగుల పూజ అంటారు, వాల పూజ అంటారు, ఏదైనా తోక పూజ చేయండి. తోక పూజ చేసినట్టయితే మీకు అనేక రకాల మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత నాగవల్లి దళాలు, తమలపాకులలో సింధూరంతో ఆంజనేయ స్వామిని పూజ చేయండి. నెక్స్ట్ ఆంజనేయ స్వామి వారి బట్టుకన వేలంత విగ్రహం మీరు తీసుకోండి. నువ్వుల నూనె సింధూరం కలిపిన మిశ్రమాన్ని, ద్రవ్యాన్ని మీ యొక్క మధ్య వేలుతోటి మీరు ఆంజనేయ స్వామికి శరీరం అంతా కూడా పూసి ఆంజనేయ స్వామి వారికి ఇరుప్రక్కల ఒకవైపు ముడి నువ్వులతో దీపారం చేయండి, రెండో వైపు ఆవునేతితో దీపారం చేయండి. చేసినట్టయితే మీకు ఆంజనేయ స్వామి వారి కృపాకటాక్ష వీక్షణలు తొలగుతాయి. శనీశ్వరుడికి ఆంజనేయ స్వామి అంటే భయము, కాబట్టి ఆంజనేయ స్వామి తన భక్తుల్ని చల్లగా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి శని యొక్క బాధ తొలగిపోవాలంటే ఆంజనేయ స్వామికి పూజ చేయండి. తర్వాత శనివారం నాడు కొన్ని వస్తువులు దానం చేయాలి. అవి ఏ వస్తువులు అంటే నలుపు రంగు బట్టలు మీరు దానం చేయండి, చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. నల్ల నువ్వులను దానం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి.
ఆవు నూనెను దానం చేయండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత మీరు శనివారం నాడు అన్నదానాన్ని చేయండి. అన్నదానం చేసినట్టయితే మీకు మంచిది. శనివారం నల్లని కుక్కగా ఆహారం అందించండి, అది చాలా చాలా మంచి ఫలితాలు మీకు వస్తాయి. పేద ప్రజల యొక్క ఆకలి తీరిస్తే మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇవన్నీ కూడా మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతోటి చేయాలి, కానీ ఎవరో మీకు ఇచ్చిన ధనంతో చేసే ఫలితం అడుగు శూన్యం ఉంటుంది, అవ్వదు. మీరు శని భగవానుని ఆరాధించండి. శని భగవానుని ఆరాధిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత మృత్యుంజయ జపమంత్రం చేయండి. మృత్యుంజయ జపమంత్రం కానీ ఈ యొక్క శివుని యొక్క బీజాక్షరాలు కానీ చేయండి. మీరు రుద్రాభిషేకాలు చేయించండి. తర్వాత శని ఈ యొక్క ఈశ్వరునికి అభిషేకం చేయించండి. మీరు ఒకలాగానే రుద్రాభిషేకం చేయించే తాహత మీకు లేకపోతే మీరు రుద్రాభిషేకం ఎవరైనా చేయిస్తుంటే అందులో పార్టిసిపేట్ చేయండి, చేస్తే మీకు మంచిది. ఇదంతా అనవసరం. మీకు ఏంటంటే మీరు చిన్న మట్టిడి మృన్మయలింగాన్ని తీసుకోండి, అంటే ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకు ఎడం చేతిలో పెట్టుకోండి. మీరు మృన్మయలింగం అంటే మట్టితోటి శివలింగాన్ని తయారు చేసుకుని మీరు ఆ తమలపాకులో పెట్టుకోండి. అది కరిగిపోయేంత వరకు కూడా ఓం నమశివాయ అనే మూలమంత్రంతో పంచాక్షరితోటి మీరు నీళ్ళని అభిషేకం చేయండి. ఆ యొక్క మట్టి కరిగిపోతుంటుంది. ఎప్పుడైతే మట్టి అలా కరిగిపోతుందో మీకు ఏలినాటి శని కూడా తొలగిపోతుంది అని నేను చెప్తున్నాను. కాబట్టి మీరు ఎడమ చేతిలో తమలపాకులోనేమో మృన్మయలింగము మట్టి లింగాన్ని పెట్టుకోండి. దాన్ని మీరు ఓం నమశివాయ అనే మూలమంత్రంతో మీరు అభిషేకం చేయండి. చేస్తే మీకు శని యొక్క పీడ పరిహారం అవుతుంది. ఇలా చాలా చాలా రకాల పరిహారం ఉన్నాయి, అన్నీ కూడా మీరు చేసుకుంటే మంచిది. తర్వాత శని భగవాను ఆరాధించడం, మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేయడం, తర్వాత దశరథకృత శనిక్రోని స్తోత్రాన్ని మీరు చదవండి, మంచిది. నెక్స్ట్ శనివారం నాడు ఇనుప వస్తువుల్ని మీరు ఎట్టి పరిస్థితులను కొనకండి, కొంటే మంచిది కాదు. నలుపు రంగు దుస్తులు, చెప్పులు, మేకులు కొనకండి, కొంటే మీకు మంచిది కాదు. శని అనుగ్రహం పొంది మంచి జరగాలంటే మీరు మటుకు నలుపు రంగు దుస్తుల్ని ధరించండి, నలుపు రంగు పదార్థాలని తినండి. తింటే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను. ఏది ఏమైనప్పటికైనా సరే అతి సులువైన మార్గము ఓం హ్రీం మర్కటాయ స్వాహ అని మంత్రాన్ని కానీ, లేదంటే ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ మీరు నిరంతరం జపం చేయడం. ప్లస్ ఇంకొకటి చిన్న సూత్రం ఏంటంటే మీరు డిసిప్లిన్గా ఉండండి, క్రమశిక్షణగా ఉండండి. ఏలినాటి శని మిమ్మల్ని అనేక రకాల చెడు తలంపులకి, చెడు ఆలోచనలకి, చెడు పనులకి కూడా మిమ్మల్ని ప్రలోభ పెడుతుంటుంది. ఆ యొక్క ప్రలోభాలకి మీరు లొంగకండి. ఎప్పుడైతే లొంగారో మీ జీవితం పతనం అయిపోయి 7 సంవత్సరాలు కూడా బాధపడతారు. కాబట్టి మీరు మళ్ళీ నిగ్రహ శక్తిలో ఉండి యోగా నేర్చుకోండి. తర్వాత మీరు ఎక్కువగా పెద్దవాళ్ళ మాట వినండి. పెద్దవాళ్ళ మాట విని వాళ్ళకి ఆశీర్వాదాలు తీసుకోండి. మీరు ఏమైనప్పటికీ సరే ఏలినాటి శనిలో ఆచి తూచి అడుగు వేయండి. ఒక పని చేయాలంటే 100 సార్లు కాదు 1000 సార్లు ఆలోచన చేసి ఆ పని వలన భవిష్యత్తులో నష్టం వస్తుందా లాభం వస్తుందా అనుకోండి. అంటే నష్టం అంటే తన యొక్క నేమ్ అండ్ ఫేమ్, పేరు ప్రఖ్యాతలు దెబ్బతినే పనులు ఏమీ చేయకుండా ఉంటే మీకు మంచిది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అనైతిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనకండి. అనైతిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్టయితే మీకు అనేక రకాల కష్ట నష్టాలు ఏలినాటి శని వస్తుంది. ఏమైనప్పటికీ సరే మీరు మటుకు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏలినాటి శని మిమ్మల్ని ఏమీ చేయదు, అర్ధాస్త శని మిమ్మల్ని ఏమీ చేయదు, అష్టమ శని ఏమీ చేయదు. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిస్తూ సదా భగవత్ సేవలు మీ సిద్ధాంత BSK ప్రసారం. మనలో ఇంకొక వీడియోతో మనం కలుద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు.
మరలా రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు, వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసార సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.